చేయిత ఫౌండేషన్ చైర్మన్ మ్యాథరి సునీల్ ఆధ్వర్యంలో చిట్యాల మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాట్రేవుల ఐలయ్య, ప్రధాన కార్యదర్శి కటుకూరి రమేష్లకు శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజాసేవ చేయాలి తప్ప ప్రతిపక్ష పాత్ర పోషించరాదని, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచేవాడే నిజమైన జర్నలిస్టులని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పొప్పులను ఎత్తి చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పుల్ల రవితేజ, సరిగొమ్మల రాజేందర్, దాసారపు నరేష్ పలువురు పాల్గొన్నారు. చిట్యాల మండలంలో జర్నలిస్టుల సంఘం నుండి మరి నూతనంగా ఎన్నికైనటువంటి ఐలన్నకు, అలాగే ప్రధాన కార్యదర్శి రమేష్ అన్నకు మా చేయుత ఫౌండేషన్ నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో మరి ఐలన్న జర్నలిస్టుల సంఘం నుండి పేదల పరంగా మరియు నిరుపేదలకు వాళ్ళని గుర్తించి మన ఐలన్న మండల అధ్యక్షుడు ఐలన్న వారికి చేయూతనివ్వాలని, అలాగే ప్రధాన కార్యదర్శి రమేష్ అన్న కూడా చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన వాస్తవ్యులు సీనియర్ జర్నలిస్టు కాట్రేవుల ఐలన్న చిట్యాల ప్రెస్ క్లబ్గా నూతనంగా ఎన్నికైనందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా రమేష్ అన్న గారు వారికి ప్రత్యేక వందనాలు. ఈరోజు మేము చేయుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించుకోవడం మా అభినందనీయం. ఎందుకంటే జర్నలిజం అంటే ఇవాళ అన్యాయాలపై, అక్రమాలపై తన కళాన్ని ఎక్కుపెడుతూ ప్రశ్నించే గళాన్ని ఎత్తుకొని ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తూ ఇవాళ అనునిత్యం కళాన్నే ఒక ఆయుధంగా మలుచుకొని ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలపై నిరంతరం అన్వేషిస్తున్న జర్నలిస్టు సంఘానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, అదేవిధంగా ప్రెస్ క్లబ్ యూనియన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా చేయుత ఫౌండేషన్ మేము తరపున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.